రీసౌండ్ వస్తుంది. 6వ అధ్యాయము 31వ వచనం. 6వ అధ్యాయము 31వ వచనం. నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. చాలండి. ఇది సొలొమోను రాజు గారు చేస్తున్న ప్రార్థన. మందిరము కట్టిన తరువాత సొలొమోను చక్రవర్తి గారు చేస్తున్నటువంటి ప్రార్థన. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ. ఎవరి మార్గములలో నడుచునట్లుగా అంటున్నాడు? మీ ప్రజలమైనటువంటి మేము, నీ అనుగ్రహము పొందినటువంటి మేము, నీ ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి మేము, నీ మార్గములలో నడుచునట్లుగా రక్షణ పొందినటువంటి మేము, ప్రమాణము చేసి నీతో మేము చనిపోయేంత వరకు నడుస్తాము అని చెప్పి అన్నటువంటి మేము, నీ రక్తము ద్వారా నీతిమంతులుగా మీరు మమ్మల్ని చేశారు కదా, మేము నీ మార్గములో నడుచున్నట్లుగా వారి వారి హృదయమును ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయుదువుగాక. మన హృదయములను ఎరిగి ఉన్నటువంటి దేవుడట. మన హృదయములను ఎరిగి ఉన్న దేవుడు. మన ఆస్తిపాస్తులు కాదు. మనం ఎంత బ్యాంకులో దాచుకున్నామో అది కాదు. ఎక్కడ దాచుకుంటున్నామో తెలుసు ఆయనకి. ఏది దాచుకుంటున్నామో తెలుసు ఆయనకి. ఆయన పరిశుద్ధత దాచుకుంటున్నామా? లోకములో సాతానుడు నేర్పిస్తూ ఉన్నటువంటి అపవిత్రతను మనము దాచుకుంటున్నామా? అంచేత ఆయన మార్గములలో నడుచుచున్నటువంటి మన యొక్క హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా అని సొలొమోను చక్రవర్తి గారు ప్రార్థన చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులకు కూడా పిల్లల యొక్క హృదయ ఆలోచన తెలియదు. పరిశ్రమలను నడిపిస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు కూడా వారి యొక్క సిబ్బంది యొక్క హృదయాలోచన తెలియదు. సంఘ సంస్కర్తలకు కూడా వారిని ఫాలో అప్ చేస్తూ ఉన్నటువంటి వారి యొక్క హృదయాల యొక్క ఆలోచన వారికి తెలియదు. సకల చరాచర జగత్తుకు ఆది సంభూతుడై ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి మన ప్రభువుకు మాత్రమే మన హృదయ ఆలోచన తెలుసు. మెయిన్ అదే కావాలి మనకి. మనిషికి ఎంత ఉంటే ఏంటి? హృదయం సంతోషంగా ఉందా? పర్వాలేదు. హృదయంలో విచారాలు ఎక్కువై కొన్ని సమస్యల వల్ల, కొన్ని బలహీనతలను బట్టి నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి మనుషులు తేలిపోతారు, తెలిసిపోతారు. వాళ్ళలో సంతోషం ఏమాత్రము కూడా ఉండదు. ఏదో పోగొట్టుకున్నటువంటి వారిగా ఉంటారు. ఏదో పోగొట్టుకున్నటువంటి వారిగా ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి బాధ, నేనున్నాను కదా. నీ దేవుడు అంటున్నాడు, నా దేవుడు అంటున్నాడు, నేనున్నాను కదా. నీ బాధ నాతో పంచుకో, నీ బాధ నాకు చెప్పు. ఎంత మంచి దేవుడు!
ఎంత మంచి దేవుడు! హృదయాలోచనలు ఎరిగి ఉన్నా నీవు వారి ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలము దయచేయుదువుగాక. అది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దీని మీద మనసు పెట్టకండి. ఈ సిస్టమ్ మీద మనం నమ్ముకుంటున్నాం కానీ అది సరిగా ఉండటం లేదు. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఈ సిస్టమ్ మనకి చూపించటం లేదు. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారి యొక్క హృదయాలలో బాధ నాకు తెలియదు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు మీ యొక్క హృదయాలను సంతోషపరచాలని మాట్లాడుతున్నాడు. అది నా దేవునికి తెలుసు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియునికి తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన మన ప్రాణప్రియుడైతే మనం ఏమై ఉన్నాం? ఆయన పెండ్లి చేసుకోబోయే సిద్ధపరచబడినటువంటి కన్యకగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ కన్యక యొక్క హృదయాలోచన, హృదయంలో ఉన్నటువంటి బాధ, హృదయంలో ఉన్నటువంటి కలవరాలు ఎవరికి తెలుసు? ప్రియుడై ఉన్న యేసు ప్రభుల వారికే తెలుసు. అయితే ఆ ప్రవర్తనకు సంబంధించినటువంటి ప్రతిఫలం ఎవరివ్వాలి? నువ్వే ఇస్తావు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుణ వస్తాడు. ఒకసారి గుణ వస్తాడు. ఎలా రన్న నిన్ను ఈవేళ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి ఈ అబ్బాయి మంచోడా చెడ్డోడా? కరుణాసుధ గారు చెప్తారు. మంచోడు. మంచోడు అన్నటువంటి వారు అందరూ చేతులు ఎత్తండి, దింపేయండి. చెడ్డోడు అన్నటువంటి వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఒరే, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసేయచ్చు. కారణం ఏంటంటే నీ మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. అర్థమైందా? సరే, ఇప్పుడు మంచోడు అని చెప్పి మీరు ఎలాగన్నారు? ఎలా చెప్పగలిగారు చెప్పండి. మీరు మంచోడు అని సర్టిఫికెట్ ఇచ్చేశారు కదా, ఎలా చెప్పగలిగారు? అంటే తెల్లగా ఉన్నాడనా? తెల్లగా ఉన్నాడనా? ఎలాగా మరి? ఎందుకు ఇతని యొక్క మంచితనం మీకు ఎలా తెలిసింది? మంచోడని ఎలా చెప్పగలిగారు? సంకీర్తన చెప్తుంది. సంకీర్తన గారు చెప్తారు. మంచోడు అన్నారు కదా, ఎలా చెప్పగలిగారు? చెప్పిన మాట వింటాడు అంటే దేనికి సంబంధించింది? అది పరివర్తనకు సంబంధించింది, ప్రవర్తనకు సంబంధించింది కదా. ప్రవర్తనకు ఫలితం ఏంటంటే మంచితనం. ఇతని యొక్క ప్రవర్తన మీకు నచ్చింది కాబట్టి ఫలితము ఈజ్ఈక్వల్ టు ఏమంటున్నారంటే మంచోడు. అంతే కదా, ఫలితము ఈజ్ఈక్వల్ టు ప్రవర్తన మంచిదయ్యింది. ప్రవర్తన అంటే దాని అర్థము కట్టుకున్న బట్టలను బట్టి ప్రవర్తన కాదే, శరీరానికి ఉన్నటువంటి రంగును బట్టి ప్రవర్తన కాదే, చదువుకున్నటువంటి విద్యను బట్టి ప్రవర్తన కాదే, అతనికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి ప్రవర్తన కాదే. ప్రవర్తన ఏదో ఉంది మొత్తం మీద. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది ప్రవర్తన. ఆ ప్రవర్తనను బట్టే మంచోళ్ళ చెడ్డోళ్ళ. ఇప్పుడు ప్రవర్తన మంచిగా ఉంది, ప్రవర్తన ఈజ్ఈక్వల్ టు మంచితనం. మంచితనం అనేటువంటిది దేని మీద బేస్ అయి ఉంది? ప్రవర్తన మీద బేస్ అయి ఉంది. ప్రవర్తన ఏం చేసిందంటే ఒక ఫలితాన్ని చూపించింది. ఏంటంటే ఆ ఫలితము మంచోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రవర్తన దేని మీద బేస్ అయి ఉంటుంది? అది చెప్పాలి.
చెప్పాలి. ఇతను మంచోడు అంటే ప్రవర్తన మీద బేస్ అయి మంచోడు అనేసారు. ఇప్పుడు ప్రవర్తన దేని మీద బేస్ అయి ఉంటుంది? అదే సొలొమోను చక్రవర్తి గారు చెప్తున్నారు. ఆయన టాలెంట్ అది. ఆయన ఊరికినే జ్ఞానం అయిపోలేదు. ఊరికినే జ్ఞానం అయిపోలేదు ఆయన. ఒక మనిషి యొక్క క్యారెక్టర్, ఒక మనిషి యొక్క మంచితనం లేకపోతే చెడ్డగుణం ప్రవర్తన మీద ఆధారపడి ఉంది, కరెక్టే. కానీ ఆ ప్రవర్తన దేని మీద ఆధారపడిందంటే నీ హృదయం మీద. దేని మీద ఆధారపడింది? నీ హృదయం మీద. చాలా అద్భుతం కదా. నీ హృదయ ఆలోచనల మీద, నీ హృదయ ఆలోచనల మీద. ప్రశాంత్ రాజు గారు పంచుకున్నటువంటి కీర్తనలో హృదయాలు బాగోలేదు మనుషులే. హృదయం పాడైపోయింది. అందరి హృదయాలు చీకటి హృదయాలు అయిపోయాయి. అందరి హృదయాలు కూడా కలవరాలతో కల్లోలతో ఏం చేసిందంటే సాతానుగాడు నింపేశాడు. ఏ రోజైతే తినకూడదు పండు అని చెప్పి ఆదేశించాడో ఆ పండు తిన్న దినం నాటి నుండి నేటి వరకు కూడా హృదయాలు మలినమైపోయాయి. మలినమైపోయాయి కాబట్టి దేవుణ్ణి వెతికేవాడు లేడు, దేవుణ్ణి తెలుసుకునేవాడు లేడు, దేవుని యొక్క ప్రేమను గుర్తించేవాడు లేడు, దేవుని యొక్క త్యాగము ఎంత గొప్పదో అని యోచించేవాడు లేడు. కానీ నీతిమంతులుగా ఆయన రక్తంలో కడుక్కున్నటువంటి మనం మాత్రం ఆలోచన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము నీతిమంతులమై ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క రక్తంలో కడగబడి ఉన్నప్పటికీ కూడా, దేవుని చేత ఎన్నుకోబడ్డ వాళ్ళమై ఉన్నప్పటికీ కూడా పొరపాట్లు చేయకుండా ఉంటున్నామా? చెప్పాలి. ఏం చేతనంటే దేవుని చేత ఏర్పరచబడ్డవారు అందరూ కూడా భక్తులుగా వాళ్ళను బట్టి మనం నడుచుకుంటున్నాం కదా. చరిత్రలో వాళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? పొరపాట్లు చేశారు. ఏం చేశారండి? పొరపాట్లు చేశారు. ఆదాము అవ్వల దగ్గర నుంచి, మోషే గారి దగ్గర నుంచి, అబ్రహాం గారి దగ్గర నుంచి, దావీదు గారి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ దేవుడు 100% వీళ్ళ నీతిమంతులు, వీళ్ళ గొప్పవాళ్ళు, వీళ్ళు విశ్వాసులు, వీడు నాకు అభిమాని, వీడు నాకు నమ్మకమైన వాడు అని చెప్పి సాక్ష్యాలు చెప్పినటువంటి వారి యొక్క జీవితాలలో కూడా పొరపాట్లు ఉన్నాయి. అర్థమైందా? వారి యొక్క జీవితాలలో పొరపాట్లు ఉన్నాయి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనము దగ్గర నుంచి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచూ ఉండగా. చాలండి. కారణం ఏమిటంటే దావీదు చక్రవర్తి భక్తుడు. దావీదు చక్రవర్తి భక్తుడై ఉన్నప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి చిన్న సోమరతనం అనేటువంటి పొరపాటు ఏముంది? ఆ పొరపాటు ఏముంది? సోమరతనం. ఏమిటి ఆ సోమరతనం అన్నప్పుడు ఆ పై వచనము, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు గారు యోవాబును అతని వారిని ఇశ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేము నందే నిలిచిపోయెను.
ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు కదా. బాధ్యత కలిగినటువంటి నాయకుడు తరువాత పరిపాలన చేస్తూ ఉన్నటువంటి గొప్ప భక్తుడు. అతనిలోనికి సోమరితనం ఎలాగొచ్చింది? ఈ సోమరితనము వల్ల ఫలితం ఏంటో తెలుసా? మనశ్శాంతి లేకుండా పోయాడు చివరి వరకు కూడా. చిన్నదే సోమరితనం అనేటువంటిది, చిన్నదే. మొత్తం తన వాళ్ళందరినీ కూడా పంపించాడంట అమ్మోనీయుల మీదకి యుద్ధానికి. కానీ ఆయన మాత్రం ఉండిపోయాడంట. రథసారథండి ఈయన. అదేంటి అలా ఉండిపోయాడు? ఉండిపోయిన తరువాత ఏమన్నా మేలు పొందుకున్నాడా? చూడండి, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా అంతే. రక్షణ పొందినటువంటి మనము కూడా ఏదైనా చిన్న విషయంలో, దేవుని యొక్క కార్యాల విషయంలో, దేవుని యొక్క ప్రార్థన విషయంలో, దేవుని యొక్క వాక్యం విషయంలో, దేవుని యొక్క సహవాస విషయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో ఏదైనా చిన్న సోమరితనం అనేటువంటిది, చిన్న లేజినెస్ అనేటువంటిది మన యొక్క జీవితంలో అలుముకుందా, అదే పరిస్థితుల్లో సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయాన్ని ట్రాప్ చేస్తాడు. అర్థమైందా? నీ హృదయంలో ఒక చిన్న మార్పు, చిన్న కోరిక కలగజేస్తాడు. అదే సోమరితనము. ఆ సోమరితనము అనేటువంటి దానివల్ల అతను పొందుకున్నటువంటి ఫలం ఏంటో తెలుసా? ఫలితం ఏంటో తెలుసా? దేవుడు తన వాళ్ళని చెప్పి ఎప్పుడు ఊరుకోడు. అంచేత దేవుడు పక్షపాతి కాడు అని చెప్పి వాక్యంలో ఉంది. తన వాళ్లకు ఒకలాగా, పరాయి వాళ్లకు మరోలాగా తీర్పు చెప్పేవాడు కాదు. అందరూ సమానమే ఆయన దృష్టిలో. అయితే మార్పు చెంది మనము ఆయన మార్గములో నడవడానికి, నిత్యత్వంలోనికి వెళ్ళడానికి ఏం చేసాం? మనము మారు మనసు పొంది నడుస్తున్నాం. ఈ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో మన హృదయము, మన యొక్క అంతరంగాన్ని మలినము చేయాలని సాతాను గాడి యొక్క కోరిక. దేవుడు కూడా హృదయంలోనే ఉండాలని, సాతాను గాడు కూడా ఇక్కడే ఉండాలని. ఇద్దరికి ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఇంత దైవికంగా దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తినే సాతాను గాడు లోపరుచుకున్నాడు. మనమెంత చిన్న ప్రార్థన చేస్తే పోళ్ళంత ఫలితం ఇస్తాడు. ఆ ఫలితాన్ని చూసి నా అంత ప్రార్థనాపరుడు లేడే, నా అంత ప్రార్థనాపరురాలు లేదే అని చెప్పి మనం ఏం చేస్తాం? మిడిసి పడతా ఉంటాం. ఎన్ని ఆధిక్యతలను దేవుడు దావీదు మహాశయునికి ఇచ్చాడు. ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక గాయకుడు, ఒక రాజు కదా. ఎన్ని ఆధిక్యతలు! ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, చిన్న పొరపాటు ఎక్కడ కలిగింది? అది హృదయములో. ఎక్కడ కలిగింది? హృదయములో కలిగింది. కాబట్టి దేంట్లో పడిపోయాడంటే పాపములో పడిపోయాడు. పాపానికి ఏది నడిపించింది? సోమరితనం. సోమరితనం ఎక్కడొచ్చింది? హృదయంలో వచ్చింది. పోనీ వెళ్ళారు, సైన్యము వెళ్ళింది. సైన్యము వెళ్ళినప్పుడు సైన్యానికి జయము దయచేయని చెప్పి మోకాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నువ్వు వెళ్ళలేదు సరే, కానీ వెళ్ళేవారు విజయం పొందుకోవాలి నాయనా అని చెప్పి ఏం చేయాలి? కన్నీరు కార్చాలి కదా. కానీ కార్చాడా? లేదు. ఎక్కడ నిలిచాడంట? యెరూషలేమునందు నిలిచే పవిత్రమైనటువంటి స్థలములోనే ఉన్నాడు. యెరూషలేం అంటే పవిత్రమైనటువంటి స్థలమే. ఆ పవిత్రమైనటువంటి స్థలములో ఎలా ఉండాలి? ఆమేన్. బాగానే ఉంది, కానీ చాలా జాగ్రత్త సుమా. 1 రాజులు 11వ అధ్యాయము 1 రాజులు 11వ అధ్యాయం. ఒకటో వచనం దగ్గర నుంచి
మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను. చూసారా, నువ్వే నీకు సంబంధించినటువంటి దేవుడు నీకు రక్షకుడై ఉన్నాడు. వేరే రక్షకులు లేరు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. ఇది రాజులకు ఒక ఆజ్ఞగా దేవుడు ఏం చేశాడు, పెట్టాడు. కానీ సొలొమోను చక్రవర్తి ఏం చేశాడో తెలుసా? సొలొమోను చక్రవర్తి ఏం చేశాడో తెలుసా? అయితే సొలొమోను ఫరో కుమార్తెనే కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, ఇలా చూడండి, పొట్ట వచ్చినట్లుగా ధర్మశాస్త్రము రాజుగారు చేతిలో ఉంది. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానము ఇచ్చాడు. జ్ఞానముతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు. ఐశ్వర్యంతో పాటు మంచి పేరుని ఇచ్చాడు. సరే, బాగానే ఉంది. కానీ ఈ సొలొమోను చక్రవర్తి ఏం చేశాడట? విదేశీ స్త్రీలను ఏం చేశాడంటే పెండ్లాడాడంట. పరస్త్రీలంటే విదేశీ స్త్రీలను పెండ్లి చేసుకున్నాడు. పెండ్లి తప్పు కాదు. ఏం చేతనంటే రాజులు అనేటువంటి వారు ఎంతమందినైనా చేసుకోవచ్చు. ఏం చేతనంటే వాళ్ళను పోషించే కెపాసిటీ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క నగరను కట్టేస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి దాసీలను పెడతాడు. నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఆజ్ఞ ఏమిటంటే మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదరేమో. ఎప్పుడైతే విదేశీయులను చేసుకున్నాడో దేవుని మనిషి, అంటే దాని ఎక్కడ పడిపోయిందంటే హృదయము నేత్రాసులో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? హృదయము మోసకరమైనది. పిలిచేయండి. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. నువ్వేంటో అది చూపించదు. నువ్వు దేవుని మనిషివి, జాగ్రత్త అని చెప్పదు. అక్కడ పరిస్థితులను బట్టి అది నీకు కావాలి, అది నీవు తీసుకో అని చెప్పి బోధిస్తూ ఉంటుంది హృదయం. చక్రవర్తి మంచి పేరు సంపాదించేశాడు. తన యొక్క టాలెంట్ ద్వారా విదేశీ అమ్మాయిలు ఏం చేసుకున్నాడు? పెళ్ళాడాడంట. పోనీ వాళ్ళకి భక్తి మార్గం ఏమన్నా తెలుసా? తెలియదు. చాలా జాగ్రత్త సుమా. నేను కూడా అన్యుల అమ్మాయినే చేసుకున్నాను కోడలుగా. అసలు ఈ వాక్యాన్ని బట్టి చేసుకోకూడదు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? భక్తిలో నడుస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? భక్తిలో నడుస్తుంది. నయోమి కూడా తన యొక్క అబ్బాయిని ఎవరికి ఇచ్చారు? అన్యుల స్త్రీకే ఇచ్చాడు. కానీ ఆ అమ్మాయి రూత్ ఏం చేసింది? బెత్లెహేం వచ్చింది భర్త లేకపోయినా. భక్తి అంటే అది. కానీ ఇతను ఏమయ్యాడో తెలుసా? 4వ వచనములో పై వచనం చూడండి. 4వ వచనం, సొలొమోను వృద్ధుడై ఉన్నప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము. చూసారా? నేత్రాస. ఈ నేత్రాస వల్ల చేసినటువంటి పరిపాలన ఫలితం ఏంటో తెలుసా? 2 రకాలైపోయింది. రెండు వర్గాలుగా విడిపోయింది. సౌలు గారు చేసినటువంటిది 40 సంవత్సరాలు చక్కగా చేసాడే. దావీదు గారు 40 సంవత్సరాలు చక్కగా చేసాడే. కానీ సొలొమోను గారు కూడా చక్కగా చేసాడే. ఎందుకు 2 ముక్కలైపోయింది రాజ్యం? అంటే దేవుని యొక్క శాసనాన్ని ఏం చేశాడు? ఉల్లంఘించాడు. ఉల్లంఘించి భ్రష్టుడైపోయాడు, వ్యర్థుడైపోయాడు, యథార్థతను కోల్పోయాడు. ఎవరి యందు?
దేవుని యందు. ఎవరి యందు? దేవుని యందు. హృదయము మోసకరమైనటువంటిది. చాలా జాగ్రత్త. దేవుడు కోరుకున్నాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని. మనం దేవుణ్ణే చూడాలి కదా, మనము దేవుణ్ణే చూడాలి. బస్సు ఎక్కినా దేవుడే కనబడాలి. హల్లెలూయా. పొలం పనులోకి వెళ్ళినా దేవుడే కనబడాలి. ఆఫీస్కి వెళ్ళినా దేవుడే కనబడాలి. స్కూల్కి వెళ్ళినా దేవుడే కనబడాలి. కాలేజీకి వెళ్ళినా దేవుడే కనబడాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుడే కనబడాలి. ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి యథార్థతను కోల్పోయాడు. 2 ముక్కలు అయిపోయినాయి. చాలా జాగ్రత్త సుమా. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. థ్యాంక్ యూ. మూడవ వాక్యం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి? మీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా బబులోనును దూరదేశము నుండి వారి వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంట వారేమి చూచిరని పాస్టర్ గారు హిజ్కియా గారిని అడగగా, నా పదార్థములలో దేనిని మరుగు చేయలేదయ్యా, నా ఇంటనున్న సమస్తాన్ని నేను వారికి చూపించి ఉన్నాను అనేను. చాలండి. హిజ్కియా గారికి రోగం వచ్చింది. దేవుని యొక్క కృపను బట్టి 15 సంవత్సరాల ఆయుర్దాయం పొందుకున్నాడు. కానీ హిజ్కియా పరిపాలనా దక్షకుడు అని చెప్పి ప్రక్కన ఉన్నటువంటి దేశాల వారు ఏలుబడి చేస్తారు కదా, ఆ రాజులకి తెలిసింది. అబ్బా చచ్చిపోతాడని చెప్పి మనం అనుకున్నాం. ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు మరలా ఏం చేశాడు? అతనిని బ్రతికించాడు. మనం చూసి రావాలి, విషయసు చెప్పి రావాలి. ఎలా ఉంది ఆరోగ్యము? చాలా జాగ్రత్తగా ఉండండి మహాప్రభు అని చెప్పి దీవించి రావాలి అని చెప్పి బబులోను దేశానికి సంబంధించినటువంటి రాజు అనుకుని కొన్ని బహుమానాలు ఈ యొక్క రాజుకి ఇచ్చి రండి అని చెప్పి కొంతమంది పెద్దలను పంపించాడండి. ఎవరు? బబులోను చక్రవర్తి. వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు అంటే, మేము పలానా దేశం నుండి వచ్చాం, మా రాజుగారు పంపించారు. అలాగా అని చెప్పి వాళ్ళను స్వాగతించి ఇంటిలోనికి తీసుకుని వచ్చి మొత్తం ఆ రాజ్యంలో ఉన్నటువంటి అన్నీ కూడా, మాది ఇది, మాది ఇక్కడ ఉంటుంది, మాది ఇక్కడ ఉంటుంది, మాది ఇక్కడ ఉంటుంది అంటే దేశాన్ని ఎంతో భద్రతగా శత్రువుల యొక్క చేతుల నుండి కాపాడుకోవటానికి ఆ దేశంలో ఉన్నటువంటి సైనికులు చాలా రహస్యంగా ఏం చేస్తారంటే వాటిని కాపాడుకుంటూ వస్తారు. ఈ చక్రవర్తి ఏం చేశాడో తెలుసా? వచ్చినటువంటి వాళ్ళు నన్ను చూడటానికి వచ్చారు, నన్ను పరామర్శించటానికి వచ్చారు, ఎంత మంచిగా వచ్చారో అని చెప్పి మొత్తం అవన్నీ రహస్యాలన్నీ చూపిస్తున్నాడట. ఈ రహస్యాలన్నీ కూడా ప్రార్థన చేసినటువంటి దైవజనుడికి చూపించలేదు, కానీ మహాశయుడు శత్రురాజు పంపించినటువంటి పెద్దలకు చూపిస్తున్నాడు. చాలా జాగ్రత్తమా దేవుని పిల్లలం మనం. అర్థమైందా? మీ యొక్క కొంపలను గుల్ల చేయటానికి, మీరు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు దోచుకోవటానికి దొంగలుగా వస్తారు పాస్టర్లు. చాలా జాగ్రత్త. పెద్దలుగా వస్తారు, బంధువులుగా వస్తారు, స్నేహితులుగా వస్తారు. వాళ్ళ మాటల్లో పడ్డారా మీ స్థితి పోయినట్టే. ఇక్కడ అదే చేశాడు. భక్తుడు, మంచి ప్రార్థనా పరుడు, ఆయుష్ పొందుకున్నాడు. ఏమైపోయింది తెలుసా? హృదయము గర్వముతో నిండిపోయింది. నాశనానికి ముందు గర్వము. ఏంటండి? నాశనానికి ముందు గర్వము. నీవు ఫలిస్తావా? నీ హృదయమే కారణం. ఒకవేళ పడిపోయావా? నీ హృదయమే కారణం. దేవుడు కాదు సుమా.
దేవుణ్ణి పెట్టొద్దు. సొలొమోను చేసినటువంటి ప్రార్థన చాలా గొప్పది. ప్రవర్తనను బట్టి ప్రతిఫలము ఇచ్చే దేవుడు, ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆ యొక్క ప్రవర్తన దేని మీద బేస్ అయి ఉంది? మందే హృదయం మీద బేస్ అయి ఉంది. ఆ హృదయము ఈ వాక్యానికి చోటివ్వాలి. ఈ వాక్యానికి చోటిచ్చినప్పుడు దేవుణ్ణి ఆహ్వానించుకున్నాం మనం. దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు నరకమై ఉన్నప్పటికీ కూడా అది పరలోకమే అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి సమయంలో ప్రవక్త గారు వచ్చారు. అయ్యా, నువ్వేం చెప్తున్నావు, నువ్వేం చూపిస్తున్నావు? నీ ఇంటికి ఎవరు వచ్చారంటే బబులోను రాజు వాళ్ళ యొక్క సైన్యాన్ని పంపించాడు, పెద్దలను పంపించాడు, అవన్నీ నేను చూపిస్తున్నాను. అప్పుడు అంటాడు కదా, చాలా ఘోరంగా ఉంటుంది అక్కడ. 5వ వచనం, అంతటా యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట విను. నా మాట కాదు సుమా, నా మాట కాదు ఇది. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఏదైతే సెలవిస్తూ ఉన్నాడో ఆ మాటనే నేను నీకు చెబుతూ వచ్చాను. నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నేను చెప్పాను ధైర్యంగా. నువ్వేమయ్యావు? సిద్ధపడ్డావు, కన్నీళ్ళు కార్చావు. మరలా నీ ఏడుపు ఏం చేశాడు? చూశాడు. మరలా నాకే చెప్పాడు, వెళ్ళి చెప్పు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పి. మరలా నీ దగ్గరికి వచ్చి నేను చెప్పాను. ఈ దేశానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా ఎప్పుడైనా నాకు చూపించావా? ఇంకా నేను ప్రార్థన చేద్దును కదా. నీ ఇంటిలో ఏ ఏ పదార్థాలు వండుకుంటున్నావో అది నువ్వే తింటున్నావు, కానీ నాకు ఎప్పుడైనా పెట్టావా? వాళ్ళకి పెట్టావా నువ్వు? ఎంత పేరు వచ్చింది నీకు? కానీ నా దేవుడు చూశాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంతటి యెషయా హిజ్కియాతో ఇలా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట విను. హిజ్కియా, రాబో దినాలలో ఏమియో మిగలకుండా, చూడండి, ఏది మిగలకుండా వచ్చినటువంటి వారి యొక్క కనుదృష్టి, చాలా జాగ్రత్త. ఆ నరదృష్టి నీ ఇంటి మీద కానీ, నీ రాజ్యం మీద కానీ, నీ మనుషుల మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ జీవితం మీద కానీ పడిందా, సర్వనాశనమే. అర్థమైందా? నీకే దైవజనుడై ఉన్నాడో, ఏ దైవజనుడికి నీ యొక్క కుటుంబము యొక్క సమస్యలను చెప్పుకొని నివారణ పొందుకుంటున్నారో ఆయనకు మాత్రమే తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్క వాళ్ళకు కూడా తెలియకూడదు. నువ్వు బాగుంటే ఓర్చుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు సంతోషిస్తే వాళ్ళు సంతోషిస్తున్నారని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నీకు తెలియదు, అది నీకు తెలియదు. నువ్వు కూర్చున్నటువంటి కుర్చీ కింద బాంబు పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ నా దేవుడు అలా కాదు. ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను తలగా చేస్తాను, తోగ్గా చేయను. ఇప్పటికి కూడా నా ప్రార్థన ఆర్థికంగాను ఆత్మీయంగాను సంపన్న స్థితిలో ఉండాలని ఆయన నా బిడ్డలు. ఆత్మీయంగాను ఆర్థికంగాను ఎలా ఉండాలి? సంపన్న స్థితి. హల్లెలూయా. నన్ను అలా పెట్టాడు. అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు నన్ను. రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు, ఏమీ లేదు. నాకు గవర్నమెంట్ పథకాలు అందం. అర్థమైందా? అందట్లేదని ఏడుపు లేదు నాకు. ఎక్కడ పెట్టాడు? అక్కడ పెట్టాడు. కొంత బాధ ఉంటుంది, కానీ పోషించేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు గొప్ప దేవుడు. నీకున్న స్థితిగతులు అన్నీ కూడా ఈ దైవజనుని యొక్క కుటుంబానికి మాత్రమే తెలాలి. పరాయి వాళ్ళకు చూపించకండి. ఇది బెడ్రూమ్ అండి, ఇదేమో బీరువా అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా పోగొట్టుకున్నటువంటి వస్తువులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మంచితనాన్ని ఆసరా చేసుకుని చేతబడులు చేసి వాళ్ళు నామరూపాలు లేకుండా పోయేటట్లుగా ప్రయోగించబడినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్త. వద్దు, నీది నీదే, నీకు నీ దేవునికి తేలాలంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నీ సొంత సహోదరుడు నువ్వు నమ్మద్దు.
ఉందా లేదా? నీ సొంత సహోదరుడినే నువ్వు నమ్మదు, నీ సొంత స్నేహితుడినే నువ్వు నమ్మదు. ఆయన మంచి స్నేహితుడు. హల్లెలూయా. నా యేసయ్య మంచి స్నేహితుడు, ఆయన మంచి కాపరి, ఆయనలోనే మంచితనం ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, పొరపాటు ఎక్కడ చేశాడు? పొరపాటు నేను అంటే హృదయం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే గర్వించింది అన్నమాట. ఆ గర్వంతో ఏమైపోయిందంటే తర్వాత తన యొక్క సీట్ అంతా కూడా పోయింది. చాలా జాగ్రత్త సుమా, అలా పోగొట్టుకోకూడదు. ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని బట్టి, ఇచ్చినటువంటి ఆ యొక్క జీవాన్ని బట్టి, ఆయుష్ను బట్టి ఇంకా దేవునిలో మంచి సాక్షిగా ఆ సాక్ష్యం పంచుకుంటే ఆ వచ్చినటువంటి పెద్దలతో ఎంత బాగుండేదో. కానీ ఏం చేస్తానంటే బడాయిగా అంతా చూపించాడు, అది దేవునికి నచ్చలా. ఇంకో విషయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని, అది హీట్ ఎక్కుతుందని చూస్తున్నారా ఒకసారి? గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. చాలండి, చాలు. ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, మోషే గారు. మోషే గారు కూడా తప్పు చేశారు, పొరపాటు చేశారు. తప్పు కాదు, పొరపాటు చేశారు. ఆదామామలు తప్పు చేశారు. ఏం చేతనంటే ఇది చెయ్యొద్దు అని చెప్పి ఒక జీవ పాస్ చేశాడు కదా తండ్రి అయినటువంటి దేవుడు. కానీ వాళ్ళు ఏం చేశారు? తప్పు చేశారు. ఇది పొరపాటు. మోషే పొరపాటు చేశాడు. ఏంటంటే పొరపాటు అంటే ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు అన్నాడు. కానీ ఏం చేశాడు? కొట్టాడు. దేవుడు ఊరుకున్నాడా? కానాన్లో అడుగు పెట్టడానికి లేకుండా పోయింది. తప్పులు అనేటువంటివి చేయటం వేరు, కానీ పొరపాట్లు చేస్తూ వస్తాం మనం. పొరపాట్లకు కూడా ఫలితం అనేటువంటిది దేవుడిస్తాడు మనకి. అర్థమైందా? నేనేం చేశాను పొరపాటు? మా అమ్మగారి గురించి నేను మీకు అదే చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి. అంటే మేము విగ్రహారాధికులం కాబట్టి మా దగ్గర సాంబ్రాన్ ఉంటుంది ఎక్కువ, మగ్గాలకే వేస్తూ ఉంటాం. ప్రతి దానికి మేము ధూపం వేస్తూ ఉంటాం. ఆ అలవాటును బట్టి ప్రభువుని నమ్ముకున్న తరువాత ప్రభు యొక్క క్యాలెండర్కి కూడా మనం ఏం చేసింది? అమ్మ వేసేసింది. చాలా జాగ్రత్త సుమా. మా అమ్మ వేసేసింది, క్యాలెండర్కి కూడా వేసేసింది. వేసేసిన 10 నిమిషాలకే ఇంకా చేతులు మంటలట్టుకున్నాయి. సగ్గుబియ్యం గింజలు ఉడికితే ఎలాగొస్తుంది? ఈ 2 చేతులు అలాగైపోయినాయి. 2 చేతులు అలాగైపోయినాయి. పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసులు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని బలపరిచే నాయకులు వస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అస్సలే స్వస్థత లేదు, స్వస్థత రావడం లేదు. అలాగే ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ప్రభువా ఏంటి నాయనా, చాలా అద్భుతమైనటువంటి కృప చూపి నీ మహిమను చూపావు కదా, నేనేమైనా తప్పు చేశానా? అది నేను ఏదైనా పొరపాటు చేశానా నీ పట్ల? ఎందుకు వచ్చింది ఇది? నేను ఏది పట్టుకోలేకపోతున్నాను, ఏది పట్టుకున్నా మండిపోతున్నాయి చేతులు. ఏంటి అని చెప్పేసి అనేసరికి పక్షవాతం వచ్చి ఒక ఆమె, ఎవరో కాదు, వెంకటేష్ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు కదా, రుద్రాక్షల వెంకటేష్, ఇక్కడ బట్టల షాప్ ఉంది కదా, వాళ్ళ యొక్క నానమ్మ గారు దేవుడు నమ్ముకుంది. వచ్చింది, వచ్చి ఆ మాటల్లో ఈ మాటల్లో, అన్నపూర్ణమ్మ గారు మన యొక్క ప్రార్థన అంట ధూపంలా వెళ్ళాలంట దేవుడి దగ్గరికి. చూసారా, మన యొక్క ప్రార్థన అంట ధూపంలా వెళ్ళాలంట ప్రభు దగ్గరికి అని ఆ సంభాషణలో ఒక మాట దేవుడు వాడాడండి ఆమె ద్వారా. అర్థమైంది. వెంటనే మా అమ్మగారికి బొల వెలిగిపోయింది.
బల్బు వెలిగిపోయింది. మోకరించింది, ప్రభువా నన్ను క్షమించు నాయనా. ఇప్పుడు క్యాలెండర్లు కేస్తేనే అంత శాపం వచ్చిందని చెప్పి క్యాలెండర్లో శక్తి ఉన్నదని అనుకోవద్దు. ఏం చేతనంటే తెలియని స్థితిలో దాంట్లో దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మేం కాబట్టి అది దేవునికి నచ్చలా. అర్థమైందా? దేవునికి నచ్చలేదండి అది. వెంటనే మోకరించి, ప్రభువా నీ బొమ్మ పెట్టను, నేను ధూపం వేయను, నా ప్రార్థనే ధూపంగా నీకు వేస్తాను నాయనా అని చెప్పి మొక్కుకోవటంలో 5 నిమిషాలు ఏమైపోయినాయి? చేతులుగా అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఒక్క పొరపాటు. అర్థమైందా? ఒక్క పొరపాటు అంతే. ఒక ఐడియా మంచి జీవితాన్ని మార్చేస్తుంది, ఒక్క పొరపాటు మనిషి యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది. చాలా జాగ్రత్త సుమా. తప్పిపోయినటువంటి కుమారుడు విషయంలో ఒక్క పొరపాటే. ఏమిటా పొరపాటు? నాన్న ఇంటి దగ్గర నేను ఉండకూడదు, అది నాన్నకి నేను ముఖం చూపించకూడదు, ఎక్కడికో చోటకి నేను వెళ్ళిపోవాలి, ఇదే తపన, ఇదే ఆలోచన. అది పొరపాటు. అది పోనీ వెళ్ళాడు, ఏమన్నా సంపాదించాడా? లేదు. దుర్వ్యాపారము వలన తన యొక్క ఆస్తిని అంతా పాడు చేసుకున్నట్లుగా రాయబడి ఉంది కదా. పట్టుకెళ్ళినటువంటి ఆస్తి, పట్టుకెళ్ళినటువంటి ధనం అంతా కూడా ఏమైపోయింది? పాడైపోయింది. నాన్న వాళ్ళు ఎవరూ లేరు, పట్టడి మెతుకులు పెట్టేవాళ్ళు లేరు, పిచ్చోడు అయిపోతున్నాడు. పందులు తినే పొట్టి కోసము కూడా ఏం చేశాడు? ఆరాటపడ్డాడు, పందులు తినే పొట్టు కోసం. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఏంటా ఐడియా? మా నాన్న దగ్గరికి నేను వెళ్ళాలి. ఆమేన్. ఐడియా ఏం చేసింది? బ్రతుకును మార్చేసింది మరలా. దేవుని పిల్లలమైనటువంటి మనము హృదయంలో వచ్చే మార్పును బట్టి ఫలితమైనటువంటిది దేవుడిస్తాడు. అర్థమైందా? అయితే దావీదు గారు తను చేసినటువంటి పొరపాటుకు మరలా దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. సొలొమోను గారు పొందుకోలే. మోషే గారు ఎప్పుడైతే కొట్టాడో దాని యొక్క ఫలం ఏంటంటే కానాన్లో అడుగు పెట్టలేకపోయాడు. దేవుడిచ్చే వాగ్దత్త భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. కొంతమంది పోగొట్టుకున్నారు పొరపాట్ల వల్ల. ఆ పొరపాట్లు మనం కూడా చేయకూడదని చెప్పి సవినయంగా దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అర్థమైందా? అయితే ఇక్కడ ఎన్నుకోబడి ఒక నాయకుడిగా, ఒక దైవజనుడిగా కొన్ని లక్షల మందిని నడిపిస్తూ ఉన్నటువంటి మోషే గారు పెళ్లి చేసుకున్నాడంట. ఏ అమ్మాయిని చేసుకున్నాడు? కూషు దేశపు అమ్మాయిని చేసుకున్నాడు. కూషు దేశం అంటే ఇథియోపియా. ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి వారు ఎలాగుంటారు? నూతన నిబంధనలో కూడా ఉందండి. ఇథియోపియా కందాకే రాణి, ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి రాణి గారు. అర్థమైందా? ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి రాణి గారు. ఆ రాణి గారి దగ్గర ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, నపుంసకుడు అతను. అర్థమైందా? ఆ నపుంసకుడు ఆ యొక్క మినిస్టర్ గారు ఒకసారి యెరూషలేము పట్టణము ఏదో సందర్భంగా వచ్చాడు. మరి యెరూషలేములో ఏముంది? పుణ్యస్థలం ఉంది కదా, దేవాలయం ఉంది కదా. ఆ దేవాలయానికి వెళ్దాం నడు అని చెప్పి రథం నడిపేవాడిని అడిగి దేవుణ్ణి దర్శించుకొని అక్కడ ఒక బైబిలు పత్రిక ఒకటి కొనుక్కున్నాడు. బైబిల్ అంటే ఏంటి? ఇప్పుడైతే 66 గ్రంథాల పుస్తకం మనకి దొరుకుతుంది. అప్పుడైతే ప్రతులు ఉండేవి అంతే. ఆదికాండం, నిర్గమాకాండం, యెషయా గ్రంథం ఇలాగనమాట. అయ్యే ఉండి అన్నమాట, చుట్టలు చుట్టి. ఇంత దూరం వచ్చాం మనము. ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవాలయాన్ని మనం దర్శించుకున్నాం. ఈ దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క జ్ఞానమును బట్టి, దేవుని యొక్క మహిమను బట్టి వీళ్ళు జీవిస్తున్నారు. అసలు ఈ దేవుని యొక్క విశిష్టత ఏమిటి మనం తెలుసుకోవాలి అని చెప్పి అనుకొని అక్కడ అమ్ముతూ ఉన్నటువంటి ప్రతులలో యెషయా గ్రంథం కొనుక్కున్నాడంట. కొనుక్కుని రథం మీద కూర్చుని వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటుంటే ప్రభు యొక్క దూత, ప్రభు యొక్క ఆత్మ ఫిలిప్పు అనేటువంటి దైవజనుడిని ఏం చేసిందంటే పురుకొల్పింది. నువ్వు వెళ్ళు, పలానా సెంటర్లో నువ్వు నిలబడు, అక్కడికి రథం మీద వస్తాడు ఒక వ్యక్తి, ఆ రథం వెంబడి నువ్వు పరిగెట్టు అని చెప్పి
ప్రేరేపణ వస్తుందంట. చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం అనుకుంటాను. 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభు యొక్క దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా, ఫిలిప్పు గారు లేచి వెళ్ళాను. అప్పుడు ఐతోపియల రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాకారం అంతటి మీద ఉన్న నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కనుగొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అంతటా అతడు లేఖనము చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవేలే వదకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి సంగతి. చదువుతున్నాడంట. ఎవరు? నపుంసకుడు రథం మీద కూర్చుని పరిగెట్టుకుంటా వెళ్ళి, నువ్వు చదువుతున్నది నీకేమన్నా తెలుస్తుందా అని చెప్పి. నిజంగా మనం కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గైడ్లు ఉంటారు. గైడ్లు అంటే దాని అర్థం నడిపించేవాళ్ళు, మార్గదర్శకులు అన్నమాట. మనకి ఆ ప్రాంతం, ఇప్పుడు ఊటీ వెళ్ళామనుకోండి, అక్కడ ఒక గైడ్ ఉంటాడు. అక్కడ చాలా ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాలను చూడటానికి మనకు తెలీదు. ఆ గైడ్కి కొంత ఆ టికెట్లోనే కొన్ని డబ్బులు మనం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా చూస్తున్నటువంటి సమయంలో మీకు గైడ్ కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతారు. గైడ్ కనుక ఉన్నట్లయితే అక్కడ వ్రాసినటువంటి భాషలు మనకు తెలియకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు చెప్తారన్నమాట. ఆ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు, ఆ రాజు చేతిలో ఉన్నటువంటి కత్తి ఎంతమందిని చంపిందో, అలాగనమాట. ఆ రాజు ఎక్కినటువంటి గుర్రము ఎన్ని యుద్ధాలకు వెళ్ళిందో, ఇలాగనమాట. అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా చెప్తూ ఉంటారు. నిజంగా ఇక్కడ గైడ్ కూడా ఎవరంటే ఫిలిప్పు గారే. మీరు చదువుతున్నారే ఆ గ్రంథం, ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఏమన్నా తెలుసా మీకు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఆ నపుంసకుడు అంటాడు, త్రోవ చూపేవాళ్ళు లేకపోతే నాకేం తెలుస్తుంది అంటే, త్రోవ చూపేవాడు నువ్వు వచ్చావు కాబట్టి రథం మీద కూర్చో. ఎక్కడ ఫైనాన్స్ మినిస్టర్ అండి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని తన ప్రక్కన కూర్చోబెట్టేటట్లుగా చేశాడు. దేవుని యొక్క ఆత్మ చేసే కార్యాలయ్యే, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలయ్యే. నువ్వు సామాన్య దానివి కాదు, నువ్వు సామాన్యుడు కాదు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి నా దేవుడు ఏం చేస్తున్నాడు? ఎస్, ఆయన పని చేస్తే, ఆయన బోరగా నువ్వు ఉంటే, ఆయన చేసినటువంటి త్యాగము ఇతరులకు చెప్పే విధంగా నువ్వు వాడబడితే, ప్రభు యొక్క దూత ఎప్పుడైతే ప్రేరేపణ ఇచ్చాడో వెంటనే లేచాడంట ఫిలిప్పు గారు. పరిగెట్టాడంట, రథం కంటే ముందుగా పరిగెట్టేశాడు. చూడండి, సోమర్తనమైనటువంటిది లేదు. హృదయంలో ఎవరున్నారు? దేవుణ్ణి చూసుకున్నాడు అంతే. నీ సువార్త ప్రకటించడానికి నన్ను వాడుకోవయ్యా అంటే అసలైనటువంటి ఆత్మను దేవుడు ఏం చేశాడు చెప్పండి? అసలైనటువంటి ఆత్మను, బలము కలిగి, శక్తి కలిగి, పలుకుబడి కలిగి, అధికారము కలిగి, చూడండి అటువంటి గొప్ప విశ్వాసం ఏం చేస్తున్నాడంటే పరిచయం చేస్తున్నాడు. వెంటనే రథం ఎక్కించుకున్నాడు. రథం ఎక్కించుకున్న తరువాత, అయ్యా ఈ యొక్క వాక్యానికి అర్థం ఏంటో తెలుసా? ఈ గొర్రె పిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఎన్నో మహిమ కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. యూదులకు రాజు ఆయనే. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు నమ్మలేదు. అటువంటి సమయంలో ఆయనను హింసించి ఏం చేశారు? సిలువకేశారు. ఆయన ఒక్క మాట అంటే చాలు మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. కానీ ఆయన అందరినీ క్షమించాడు. అర్థమైందా? అంచేత ఆయన ద్వారా రక్షణ. మేము ఇక్కడంతా కూడా ఎందుకున్నామో తెలుసా? ఎవరైనా నమ్ముకుంటారో వాళ్ళకి బాప్తిసం ఇవ్వటానికి మేము ఉన్నాం. ఆయన ద్వారానే నిత్యత్వం అనేసరికి నాకు వెంటనే బాప్తిసం కావాలన్నాడు. ఎంత మంచోళ్ళే కదా, ఎంత మంచోళ్ళే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రభువునందు ప్రియమైనటువంటి ఎందుకు చెప్పానంటే ఇది ఇక్కడ ఈ మోషే గారి యొక్క భార్య అదనమాట, కూషు దేశానికి సంబంధించినటువంటి మనిషి అండి. ఏదో చేసుకున్నాడు, అయిపోయింది, ఏదో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ అక్కగారికి ముఖం మాడిపోయింది, అంతే, ఇలా పెట్టేసింది. తమ్ముడు మాట్లాడితే అక్క అని పలకరించిన ఏదో పోగొట్టుకున్నట్టు దాని రాగా దేవుని సన్నిధిలో అడిగాడు, ప్రభువా ఏంటి పరిస్థితి? చక్కగా సంఘాన్ని నడిపించేది, ఆరాధన చేసేది, ఇప్పుడు కొంచెం ఎబ్బెట్టిగా మాట్లాడుతుంది, ఏమిటి అంటే తన హృదయములోనికి ఏమొచ్చింది? అసూయ వచ్చిందిరా అన్నాడంట దేవుడు. ఏమొచ్చింది? తన హృదయములోనికి ఏమొచ్చింది? అసూయ వచ్చిందిరా. నువ్వు చిన్నోడు అంట, నువ్వు ఏమి చెప్పలేదంట, అది ఇప్పుడే పెద్దదంట. చాలామంది ఇలాగే అంటారు కదా, అవి చాలా పెద్దదంట. మరి ఏం చేస్తావు ప్రభు అంటే, తీసుకునిరా నేను తీర్పు చెప్తానని చెప్పేసేసి అంతే. పలానా సమయానికి పలానా చోటకి దేవుడు రమ్మన్నాడు అని చెప్పి అహరోనికి, అన్నగారికి, అక్కగారికి మోషే గారు పిలుపునిస్తే వచ్చారంట. రాగానే ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చిందండి? కుష్ఠరోగం వచ్చింది. వెంటనే చెప్తాడు దేవుడు, నా ఇల్లు అంతట్లో నమ్మకమైనటువంటి వాడు ఈ మోషే. మీకు చెప్పాలా? నాకు చెప్పాడులే, మీకంటే పెద్దోడిని కదా, నాకు చెప్పాడు. ఇతని మీద మీరు ఏం చేశారు? అసూయ పెంచుకున్నారు. పనికిమాలినటువంటి మాటలతో మీ హృదయాలను కలవరపరుచుకొని మీరేం చేశారో తెలుసా? విశ్వాసము నుండి, భక్తి నుండి, సహవాసము నుండి తప్పిపోవటానికి మీరు ఇష్టపడుతున్నారు. చాలా జాగ్రత్త. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా దాసుడు. అప్పుడు భయపడతారు ఎప్పుడైతే రోగము వాళ్ళ మీదకి వచ్చిందో. దేవునికి ఇష్టం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్క పొరపాటు. ఏంటి ఆ పొరపాటు అంటే? ఏంటి ఆ పొరపాటు? దేనికి చోటిచ్చారు? నిజంగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ యాత్రలో, చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రయాణంలో కొన్ని దినాలు ఆగిపోవలసినటువంటి కర్మ, ఆగిపోవలసినటువంటి పరిస్థితి. మళ్ళీ వీళ్ళ గురించి ఏడ్చి దేవుని యొక్క సన్నిధిలో వీళ్ళ పొరపాటు క్షమించునాయినా అని ఎవరు ఏడవలసి వచ్చింది? మోషే గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, కొన్ని పొరపాట్ల వల్ల మీ గృహాలలో కూడా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, మా గృహాలలో కూడా శోధనలు వస్తూ ఉంటాయి. అవి ఎందుకు వచ్చినాయో మాకు తెలియదు, కానీ ప్రతి క్షణము కూడా దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడాలి. ఏమన్నా నీకు నచ్చనవి చేస్తే క్షమించు నాయన, అంతే కదా. నీకు నచ్చనవి ఏమన్నా చేసినట్లయితే క్షమించు, హృదయాన్ని పరిశుద్ధపరచు. హృదయాన్ని బట్టే కదా మా ప్రవర్తన బట్టే కదా నువ్వు ప్రతిఫలం ఇచ్చేవాడు. మీ ప్రతిఫలాన్ని పొందుకుని మేము బ్రతుకుతున్నాము నాయన అని చెప్పి ఏమండి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో బ్రతిమలాడినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి విలువైనటువంటి పాత్రగా మనల్ని అందరినీ కూడా వాడుకుంటాడు. దేవుడు వాక్యం దీవించును గాక.